మిత్రులారా అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కూడా కురియుగాక. మనము ఖురాన్ సందేశం కార్యక్రమంలో ఉన్నాము. ఈ రోజున కూడా ఒక మంచి వాక్యాన్ని తెలుసుకుందాము. 53వ అధ్యాయం నుండి 29 నుండి 32 వాక్యాలు తెలుసుకుందాము. మహాశిలారా, ఇది ఎవరి గురించి అంటే సృష్టి నిదర్శనాలు అన్ని కూడా ప్రస్ఫుటం చేయబడుతున్నప్పటికీ కూడా, తేట తెల్లం అవుతున్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి నిదర్శనాలు అతని జీవితంలో, అతని స్వయంగా అతనిలో చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా, ఎవరైతే పెడచెవిన పెడతారో, ఎవరైతే ఆలోచన చేయరో, గుడ్డిగా ఏదో ఒక నమ్మకాన్ని కలిగి ఉండి అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, పర్థము ఏమి ఉండనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారో, వారి గురించి దైవం ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ప్రవక్త, మా ప్రస్తావన నుండి ముఖం తిప్పుకొని భౌతిక జీవితం తప్ప మరొక తలంపు లేని వ్యక్తిని అతని మానాన అతని వదిలిపెట్టు. మనము ఎంతవరకు అయితే ఒక వ్యక్తికి చెప్పగలము, నచ్చ చెప్పగలం, అంతవరకు చెప్పగలం, కానీ అతను బలవంతంగా ఏది మనం చేయించేది ఉండదు కదా. అది దైవం చెప్తున్నాడు. విశ్వసించినటువంటి వారిని ఎన్ని నిదర్శనాలు చూపిస్తున్నప్పటికీ కూడా, లేదు మేము దేవుని కల్లారా చూడాలి, అప్పుడే నమ్ముతాము, మాకు ఇంకోటేదో కావాలి, ఈ అద్భుతాలు జరగాలి, అప్పుడే మేము నమ్ముతాము అని ఎవరైతే మాట్లాడుతుంటారో, అలాగే భౌతిక జీవితం తప్ప మరొక జీవితం లేదు, ఇక్కడే జుర్రుకోవాలి, ఇక్కడే ఆనందం అనుభవించాలి ఉన్న 4 రోజులు అని ఎవరైతే ప్రపంచం వెనక పరుగులు తీస్తుంటారో, అటువంటి వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చెయ్యకు. చెప్పావు కదా, వారు వినలేదు కదా, ఇంకా ఊరుకో. వారికి ఉన్న జ్ఞానం అంతా ఇంతే, ప్రాపంచిక జ్ఞానం ఉన్నది. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఏది చేస్తే ఇంకా బాగా జీవితం ఉంటుంది, ఏది చేస్తే ఇంకా బాగా ఆనందం కలుగుతుంది, ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం వారికి. అయితే ఎవరు తన మార్గం నుండి తప్పిపోయాడో, ఎవరు రుజు మార్గంలో ఉన్నాడో అనేది నీ ప్రభువు బాగా తెలుసు, నీ ప్రభువుకి బాగా తెలుసు. మహాశిలారా, మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా చివరికి ఏం జరిగేది, ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ ఇక్కడ తేలకపోవచ్చు. ఏమండి, నేను చెప్తుంది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, అలాగే ఇంకొకరికి వారిదే కరెక్ట్ అనిపిస్తుంటుంది. ఏది అనేది ఎక్కడ తేలాలి? ఒక జడ్జ్ దాన్ని జడ్జి చేయాలి, ఒక న్యాయమూర్తి దానికి తీర్పు ఇవ్వాలి కదా. అదే చెప్తున్నాడు, తీర్పు దినాన దైవము జడ్జి చేస్తాడు ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది. అలాగే మనము వివాదపడినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి యథార్థతను కూడా అక్కడ తెలియపరుస్తాడు. ఇక్కడ దైవానికి సంబంధించి అనేకమైనటువంటి విశ్వాసాలు, ఆయన ఒక్కడు అని, లేదు ఆయన ముగ్గురు అని, 3 కోట్ల మంది అని, లేకపోతే ఆయనకు ఈ అవతారాలు ఉన్నాయని, లేకపోతే ఆయన ఇలాగని అలాగని. మరి ఇదే కదండి సంఘర్షణ ఈ ప్రపంచంలో. దీనికి సంబంధించి వాస్తవం ఏమిటి అని తెలియపరిచాడు, వినలేదు సరే, అసలు వాస్తవం ఏమిటి అనేది దైవం అక్కడ తెలియపరుస్తాడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.